ఒక తప్పు జరిగినప్పుడు ఇలాంటి తప్పు మళ్ళీ జరగకూడదని కోరుకుంటా ఉంటాం. మోసపోయినప్పుడు మళ్ళీ ఇంకెవరి చేతిలో మోసపోకూడదు అనుకుంటూ ఉంటాం. కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవటానికి, మళ్ళీ మళ్ళీ మోసపోవటానికి అలాంటి దారిలోనే ఎళ్తాం. ఒకళ్ళని మర్చిపోవటానికి ఇంకొకళ్ళని పరిచయం చేసుకుంటూనే ఉంటాం. అదే దారిలో వాళ్ళని మర్చిపోవటం ఎందుకు? ఈళ్ళని పరిచయం చేసుకోవటం ఎందుకు? ఎవరితో మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది కదా! కానీ అలా ఉండదు. అలవాటైన మనసు కదా! మాటలకి అలవాటైంది. మంచికి అలవాటైంది. మోసానికి అలవాటైంది. ప్రతిదానికి అలవాటైన మనసు ఒక్కసారిగా ఆపేసుకోవాలంటే ఎందుకు ఆపేసుకుంటది? ఎప్పుడు ఆపేయలేదు. పర్సన్‌ని చేంజ్ చేస్తుంది కానీ, సిట్యుయేషన్‌ని, మనకు జరిగే అన్యాయాన్ని ఎప్పుడు చేంజ్ చెయ్యదు. చేంజ్ చేయలేం. ఎందుకంటే సమాజంలో బతుకుతున్నాం కాబట్టి, ఎవరో ఒకరు పరిచయం కావాలి. ఎవరో ఒకరు తోడు కావాలి. ఎవరో ఒకరి చేతిలో మోసపోవాలి. ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం. మనం వెళ్ళే దారిలో అయినా ఎవరో ఒకరు పరిచయం అవుతారు. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మర్చిపోదాం, మారిపోదాం అని అనుకోవటం ఎందుకు? ఖచ్చితంగా నువ్వు మనిషిని మర్చిపోవాలి. అలా అని ప్రతి ఒక్కరి దగ్గర అదే సిట్యుయేషన్ క్రియేట్ చేసుకోకూడదు. అలానే ఉండకూడదు. పర్సన్‌కి మారుతూ ఉండాలి. మనల్ని మనం బెటర్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటిలాగా ఉంటూ, ఎప్పటిలాగా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. తప్పుని సరిదిద్దటం అంటే సిట్యుయేషన్ మార్చుకోవటం. మనల్ని మనం సరి చేసుకోవటం. ఎవరో ఏదో చేశారని వాళ్ళని మర్చిపోయి ఇంకొకళ్ళని దగ్గర చేసుకొని వాళ్ళు మోసం చేస్తే బాధపడటం కాదు. ఇదే జరుగుతుంది. ఎప్పటికైనా, ఎవ్వరికైనా. ఎంతమంది ఉంటే అంతమందికి ఇదే జరుగుతుంది. నువ్వు జెన్యూన్‌గా ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరి మనసు తోడు కోరుకుంటుంది. ఒక మాట కోరుకుంటుంది. భుజం మీద చేయేసి ధైర్యం చెప్పే మనిషిని కోరుకుంటుంది. ఇన్ని కోరుకున్నప్పుడు మోసం చేసినప్పుడు బాధపడదా? మోసానికి గురైంది నువ్వు, వాళ్ళు కాదు. ఎందుకంటే ఇన్ని కోరుకున్నప్పుడు ఒక నెగెటివ్ పాయింట్ అయినా ఉంటది. ఒక్కటి నచ్చని పాయింట్ అయినా ఉంటది. జీవితాంతం ఒకలాగే ఉండలేరు. నీ వయసు పెరుగుతుంది. నీ రూపం మారుతుంది. అలానే నీ లైఫ్‌లోకి వచ్చే మనుషులు కూడా మారుతారు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రతిదానికి సిద్ధపడి ఉండాలి. ప్రతిదానితో యుద్ధం చేస్తూనే ఉండాలి. ప్రతి మనిషితో, ప్రతి సిట్యుయేషన్‌తో, ప్రతి కాలంతో. సమ్మర్ అయినా, వింటర్ అయినా, వర్షాకాలమైనా ప్రతి కాలంతో కూడా ఫైట్ చేయాలి. అలా ఫైట్ చేసినప్పుడే నీకిచ్చిన ఆయుష్ నీకుంటుంది. ఫైట్ చేయలేకపోతే నీకిచ్చిన ఆయుష్‌లో కొంతకాలం నువ్వే వేస్ట్ చేసుకుంటావు. మనిషి ఎప్పుడు పోతాడో ఎవరికీ తెలీదు. కానీ బాధపడుతూ ఒక్కచోటే ఉండిపోకూడదు. మనం చేసేది చేస్తే మనం ఎంతకాలం జీవించాలో అంతకాలం జీవిస్తాం. మనం చేసేది చేయకపోతే మన జీవితాన్ని మనమే ముగించేసుకుంటాం.